కష్టం వచ్చింది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, నిందలు వస్తాయి. అవి స్థిరం కాదు. అప్పులు స్థిరం కాదు, పోతాయి. నీకొచ్చిన నింద స్థిరకాలం ఉండదు, అది ఒక సీజన్ వెళ్ళిపోయింది. నీకొచ్చిన భయంకరమైన ఈ శోధన అది స్థిరం కాదు, పోయింది, చెయ్యం నీ సొంతమైంది. ఈ లోపల సాతానుడు నీ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా కాపాడుకో, నీ భక్తి పోకుండా కాపాడుకో. నీ ప్రాణం తీసుకోవడానికి ఆలోచన చెయ్యమాక. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికతో ఉన్నాడు. ఆయన నిన్ను ఒక గొప్ప ఘనమైన సాధనముగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోపల సాతానుడు ముందుగానే నిన్ను లేపేయాలని చూస్తున్నాడు. నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని, నిన్ను అమ్మాయిని చూపించి అబ్బాయిని చూపించి ఆకర్షించొచ్చు, ధనాన్ని చూసి ఆకర్షించొచ్చు, లేదా మందు డబ్బాని ఎదుట పెట్టి నిన్ను ఆకర్షించి నాశనం చేయొచ్చు. నీ పట్ల ఉన్న ప్రణాళికను నువ్వే చెరిపి వేసుకోమాక, నువ్వే కొట్టి వేసుకోమాక. వీటన్నిటిలో నీకు విజయం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు.